ఈడ తిప్పొస్తుంది, చూడు ఒకసారి. Ed, bye bro. ఈ ఏరియాలో మొత్తం నర్సరీలే ఉంటాయి. దగ్గర ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి పొట్టిలంక నుండి మండపేట వరకు టచ్ అవుతాయంట. ఇటు వచ్చేసి మనకు అశ్వరావుపేట వరకు అయితే మనకు నర్సరీలే ఉంటాయి. మోస్ట్లీ మనకు రెవెన్యూ మొక్కలు, పూల మొక్కలు అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి శ్రీగంధం, షో చెట్లు, కొబ్బరి చెట్లు, బొచ్చడు సపోటా చెట్లు, అన్ని చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం నర్సరీలే. మన సబ్స్క్రైబర్తో ఒకరిది ఇక్కడ హోటల్ ఉందని అయితే అన్నారు. చూద్దాం మరి ఆయన ఉన్నాడో లేడో. నాకు తెలిసి నిన్న విజయవాడ పోయిండు అని చెప్పేసి అన్నాడు. మొన్న మన వీడియోలో కనిపించింది కదా సతీష్ అన్న. సో సతీష్ అన్న వాళ్ళది ఇక్కడ హోటల్ ఉండే ఈ రూట్లోనే. తమ్ముడు డ్రైవింగ్. ఇక తమ్మునికి 3 రోజులు పండుకొని చికాకు లేచి, అన్న నేనే తోలుతాను, నువ్వు సపడే పక్క కూర్చొని నాకు అసలు బండి అయితే అంటాడు. అంతేనా తమ్ముడు? అంతే. పిచ్చిలేస్తాను కదా ఉత్తి కూర్చొని ఏమైనా కూర్చుంటావు అన్న. ఏదో ఒక్క రోజు అంటే కూర్చుంటానులే. ఈ 2-3 రోజులు అంటే జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. ఇక్కడ వంగవీటి రంగ గారి విగ్రహం కడుతున్నారంట ఇక్కడ. జై మాత. అంటే నిన్న ఒక సబ్స్క్రైబర్ అన్న కలిసాడు అన్నమాట, మన దగ్గరికి వచ్చాడు. జస్ట్ ఇక్కడ ముందుకు వెళ్ళి నైట్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. అప్పుడు చెప్పాడు అన్నమాట అన్న. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో 3 రోజులు అయితే పార్కింగ్లో పండుకొని నడువులు అయితే నొత్తాయి. ఈరోజు మనకు ఆదివారం అయినా కూడా మనకు ఒక లోడింగ్ అయితే వచ్చింది కానీ లోడింగ్ అయితే ఈరోజు కాదు. టైం వచ్చేసి మనకు 11 అయితే అవుతుంది. మనం లోడింగ్ వచ్చేసి రావులపాలెం దగ్గర మనకు కొబ్బరికాయ లోడ్ అయితే అవుతుందన్నమాట. ఈ లోడ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ నుండి మళ్ళీ అటు బీహార్లోకి అయితే వెళ్ళాలి. ఒక 100 కిలోమీటర్లు గోపాల్గంజ్ అనే ఊర్లోకి కొబ్బరికాయ లోడ్ అయితే వేస్తున్నాం. టుడే సండే కదా, చికెన్ తీసుకుందాం అనే ప్లాన్లోనైతే ఉన్నాం. ముందు బియ్యం కూడా అయిపోయినాయి. ఇక ఇన్ని రోజులు ఇట్లా పండుకుంటా వండుకుంటా ఉంటే ఏమైనా ఉంటాయి బియ్యం కానీ ఏమైనా. సో సరుకులు అయితే ఒడిచినాయి. ముందెక్కడన్నా షాప్ చూసుకొని బియ్యం, చికెను ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరిపోవాలి. అంటే ఈరోజే పార్కింగ్ దగ్గరికి అయితే రమ్మన్నాడు అన్నమాట, రావులపాలెం దగ్గరికి. సో రావులపాలెంలో రెడ్డి గారి ఆఫీస్ అని అయితే ఉంటుంది, చాలా ఫేమస్. కొబ్బరికాయ లోడింగ్స్ అయితే చాలా పెడతా ఉంటారు. మన ఫస్ట్ బండి ఉంది కదా, ఆ బండి కొబ్బరికాయ ప్రతిసారి అదే ఆఫీస్ నుండి అయితే లోడ్ అయితే చేస్తాం. సో ఇప్పుడు కూడా అదే ఆఫీస్ నుండి మనం కొబ్బరికాయ లోడ్ అయితే ఎత్తుకోబోతా ఉన్నాము. లోడింగ్ వచ్చేసి రేపు అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్తున్నాము. ఇన్ని రోజులు ఈ పార్కింగ్లో ఎట్లా పండుకున్నావు చూసి కదా, ఇక ఆ పార్కింగ్లో ఎట్లుంటుందో చూద్దాం. అక్కడ పార్కింగ్ అంటే జస్ట్ నార్మల్గా కాటా పెట్టుకొని పక్కకు ఆగాలి. మొత్తం షో చెట్లే ఇవన్నీ. ఇక్కడ నుండి చాలా పోతాయంట. ముఖేష్ అంబానీ యాంటీలియా ఉంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ కూడా ఇక్కడ నుండే 2 చెట్లు పోయినాయంట. అంటే మన కడియాబులంక ఈ చుట్టుపక్కల ఏరియా నుండే ఒక్కొక్క చెట్టు 50 లక్షలు. చెట్ల రేట్లు బాగుంటాయి, 1 కోటి రూపాయలు అట్లా కూడా ఉంటాయి. 200 సంవత్సరాల చెట్లు కూడా ఉంటాయి. ఇంపోర్టెడ్ చెట్లు అన్నమాట. 200 years ఓల్డ్ చెట్లు కూడా ఉంటాయట తమ్ముడు చెప్తాడు.
అంటే తమ్ముడు ఇంతకుముందు ఈ మొక్కల లోడింగ్ తిరిగాడులే. తమ్ముడు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినావు మొక్కలు లోడ్ వేసుకొని? మొక్కలు లోడ్ వేసుకొని అరుణాచల్, అస్సాం సైడ్ ఎక్కువ తిరిగినా. ఓకే. అదే లాంగ్ ఉంటాయి మంచిగా. అసలు నెంబర్ 1 అప్పుడు పెద్ద పెద్ద దానిలోకైనా అన్నట్టు. ఇది నర్సరీ, పెద్ద నర్సరీలు, అలా ప్రతి ఒక్కటి A to Z. రోడ్డు డైవర్షను చూసుకోవాలి, బ్రేక్ నిమ్మలంగా కొట్టుకోవాలి, ఏం లేదు ఇక. మనం సడన్ కొడితే వెనక నుండి వచ్చేటప్పుడు మనని కొడతాడు. కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది వీక్ పడేయాలి తమ్ముడు, నాకు మస్తు డిస్టర్బెన్స్ చేస్తుంది. సైడ్ వ్యూ తీద్దాం అంటే ఈ లోగోలు అటు ఇటు తీసి పడేద్దాం. ఇది తీసేస్తే మనకు వ్యూ కూడా మంచిగా ఉంటుంది రికార్డ్ చేసేటప్పుడు. కానీ లుక్ బాగుంది అన్న. అది లుక్ బాగుందిలే కానీ మనకు సడన్ ఇటు తిప్పితే ఇదే అవపడుతుంది, పక్కన వ్యూ ఏమవపడతలే. ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఈ నది మించి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఇక డైరెక్ట్ అక్కడ నది మీద బ్రిడ్జ్ ఎక్కుతాం. గోదావరి ఉప్పొంగిపోయే గోదావరి, గోదావరి దాటంగానే రావులపాలెం. అదే ఇంకో బ్రిడ్జ్ పడుతున్నట్టుందిగా, మధ్యలోకి వెళ్తారా. అది పాతది. ఇంకోటి ఇట్లా కొత్త బ్రిడ్జ్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. అది ఏంటిదన్నా ఇసుక మరి ఫ్రీ అని అయితే చేసిర్రు ఇక్కడ. మరి ఒక్కొక్క ట్రాక్టర్కి అయితే ఎంత ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎన్ని రేట్లు ఉన్నాయి, ఏం కథ మీకు ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలిసి ఉంటే చెప్పండి. మన దగ్గర కూడా ఇట్నే పోస్తారు కదా తమ్ముడు, వర్షాకాలం ముందు మొత్తం. కాకపోతే మన దగ్గర ఇంకా పెద్దగా పోస్తారు కదా, పెద్దగా పోస్తారు. ఈ వర్షాకాలం మొత్తం కుప్పలు చేసి తర్వాత ఇక వర్షాలు కొట్టినప్పుడు బయటకు తీసుకుపోతారు. మొత్తం టిప్పర్లతో డంపర్ లెక్క పడతారు. ఎండాకాలం మొత్తం ఫస్ట్ బయట తీసుకొచ్చి పోసుకొని తర్వాత లోడింగ్ చేసుకుంటారు. వర్షాలు పడ్డప్పుడు లోపలికి బండ్లు పోవాలి. అదే సెయింట్ ప్యాట్రిక్స్ అకాడమీ. ఏం అకాడమీ అది? మనం యాంగ్లర్లు తీయాల్సి వస్తుంది, ఎందుకంటే మన లోడ్ అట్లా వస్తాయి కొబ్బరికాయ. యాంగ్లర్లు తీస్తే మనకు సెట్ అవుతుంది. మరి చూద్దాం, అక్కడ ఆఫీస్ దగ్గరికి పోతే అక్కడ రెడ్డి గారు అయితే ఉంటారు. ఆ రెడ్డి గారిని అడిగితే మ్యాక్సిమం తీయకుండా కూడా వేయచ్చు, కాకపోతే కొంచెం హైట్ వస్తుంది. తీసేస్తాను, మనకు హైట్ రాదు. విజయవాడ, ఏలూరు, చెన్నై 608 కిలోమీటర్స్, అమలాపురం 30. ఓ అన్నా, అన్న ఒత్తిపారిస్తాను, ఒత్తిపారు తింటాను. ఇక ఈడు కూడా ఇట్నే వస్తాడు. ముంగడి దాడితే కార్లు తోలేటోళ్ళకు అసలు అర్థం కాదు. కొంచెం డిస్టెన్స్ కొంచెం ట్రావెల్ చేసినాక మనకు బండి సైడ్ కొడితే మనకు సేఫ్, వాళ్ళకు సేఫ్. దీని ముందటనే కటింగ్ చేస్తారు. దాని ముందటనే కటింగ్ చేస్తే ఎట్లుంటుంది? ఒకవేళ మిస్టేక్లో మన బంపర్ వాళ్ళకి తాకినా కూడా మననే అంటారు. స్ట్రైట్ చక్కగా వెళ్ళిపో. ఈతకోట టోల్ గేట్కు ఒక 5 కిలోమీటర్లు ఇవతలనే ఒకటే రోడ్డు మనకు. భారత్ బంక్ ఉంటుంది ఊరు దాటినాక. సౌండ్ డిస్టర్బెన్స్ బాగా. రావులపాలెం ట్యాక్సీ సర్వీసులు బాగున్నాయి ఇక్కడ. దీంట్లో ఏం వేసుకోపోతారు? రొయ్యలా? ఇది రొయ్యలు. ఏసీ బాక్స్? ఏసీ. మారుతి రెసిడెన్సీ చాలా ఓల్డ్ బిల్డింగ్ లెక్క కనిపిస్తుంది. ఈ ఓల్డ్ ఉన్న బిల్డింగ్స్లో లోపల రూమ్స్ ఉంటాయి కదా, మామూలుగా ఉండవు కొన్ని చోట్లల్లో. ఇది మనం ఎప్పుడు పోలే, కాకపోతే నాకు తెలిసి బాగానే ఉంటుంది అనిపిస్తుంది. మొత్తానికి 4 రోజుల నిద్ర తర్వాత ఇవాళ మేలుకు వచ్చినట్టు అనిపించింది బండి తిత్తే. ఇది ఏంటిదిరా కొట్టుకునేది నాయన? సో అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే బండి అయితే తీసుకున్నాడు లేలాండ్. ఇక్కడ రేడియం స్టిక్కరింగ్ వేయించడానికి అయితే వచ్చారు. ఇది వచ్చేసి DCM 13 టన్నుల పాసింగ్, 6 టన్స్ వెయిట్ అయితే వస్తుంది అన్నమాట ఈ వెహికల్. సో ఇక్కడ లోకల్ తిరగడానికి అయితే తీసుకున్నారు. ఓకే అన్న, కలుద్దాం. ఓకే, రైట్ అన్న.
అయితే నిన్న మనకు పార్కింగ్లో అక్కడనే ఉండే అన్న వాళ్ళు నిన్నటి నుండి మనతోటి మంచిగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్న వాళ్ళతోటి. చికెన్, కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే తీసుకున్నా. కాకపోతే బియ్యం అయితే ఇంకొంచెం వెనకకైతే వెళ్ళాలి. మన బండి అయితే ఇక్కడ సైడ్కి అయితే ఆపినాం. కొంచెం త్వరగా పోయి బియ్యం పోపులు తెచ్చుకుంటే డైరెక్ట్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి వండుకోవచ్చు. మనకు కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాం. ఒక 4 కేజీల బియ్యం, చికెను, ఉల్లిగడ్డలు, కొత్తిమీర అవన్నీ. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ పోతే మనకు లోడింగ్ లొకేషన్ అయితే ఉంది. ఇక్కడ ఆనియన్ ట్రేడర్స్ అయితే ఎక్కువ ఉన్నారు. చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఆనియన్స్ హోల్సేల్లో అమ్ముతా ఉన్నారు ఇక్కడ. ఇయ్యాల మాది కోడి కూర ఆదివారం. ఈరోజు మన వంట సెటప్ 2 బండ్ల మధ్యలో గాలి ఎటు రాకుండా 2 డమ్మి టైర్ల మధ్యలో అయితే పెట్టేసుకున్నాం. ఇటు సైడ్ గ్యాస్ పెట్టుకొని వంట వండుకుంటే అటు సైడ్ మనం కూర్చొని కూరగాయలు ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఈరోజు మా స్పెషల్ చికెన్ తెలుసు కదా. సో ఈరోజు చికెన్ ఎట్లా ప్రిపేర్ చేస్తా అనేది చూడండి. చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టిన. అల్లం, పసుపు, కారం, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టిన. మనకు అందులో కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే ఇంకొంచెం టేస్ట్ ఇంకా డిఫరెంట్గా వచ్చేది మంచిగా. అండ్ అన్నం అయితే అవుతుంది. నిమ్మకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా. నేను కూర లాస్ట్లో నిమ్మకాయలు అయితే పిండుతాను. ఒక్క నిమ్మకాయ తీసేసుకొని అందులో పిండేస్తే అయిపోద్ది. అందులో పిండేస్తే మనకు కూర టేస్ట్ అయితే బీభత్సంగా వచ్చేస్తుంది. అన్నం అయిపోయాక మనం వంట కర్రీ ఎట్లా చేస్తాం అనేది చూపిస్తాం. రౌతు కావాలి, రౌతు తమ్ముడు గంజం పంది అన్నం వండడు. నేను గంజి వంపకుంటేనే అన్నం వండడు. నాకు ఏదో మా ఇద్దరు అట్లా నడుస్తాను. ఏం చేద్దాం. తక్కువ పెట్టినావా గ్యాస్? పెట్టే నేను బంద్ చేయి, కొంచెం తక్కువ పెట్టాను. గాలి అయితే కథమే అవుతుంది ఇంత మాట కూడా. ఈ దగడు ఉన్నది నాయన. మొత్తం బండి కిందకే వస్తాను. అన్నం పోతాంది. ఈ సన్నం ఉన్నాయి బాగా. బియ్యం సన్నం ఉన్నాయిగా, 65 రూపాయలు అట కేజీ. అందుకే అన్నం వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక మన చికెన్ కర్రీ ప్రిపేర్ అయితే చేద్దాం. సామి అంతా చక్కగా వేయలే చూడు. మంచిగానే వండదలే. కాకపోతే మళ్ళా నేను సామి అని మొక్కింది వర్ణదేవునికి. వర్షం వచ్చేటట్టుంది అసలే. కూర అయిన దాకా వర్షం జర రాకు, నీ దండమైన పెడతా. ఇప్పటికే అంత బురద ఉన్నది. అసలే బురద మైళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వచ్చినాం. ట్రాక్టర్ దున్నుకుంటూ వచ్చినాం. కొబ్బరికాయలు గుండు మీద పడితే తమ్ముడు అవి అయితే బరాబర్ మనమే. అది పుసుక్కున ఈ కొంగలు పోయాం వాటి మీద వస్తాను. మీద పడ్డదనుకో పీడాతి నిన్న వస్తాం కథ.
ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఘోరం కారం ఉన్నాయి ఈ పచ్చిమిర్చి మొన్న తీసుకున్నాయి, అందుకనే 2-3 కోసినాం. ఉప్పు తగినంత, తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువైంది అనుకో ఏం లేదు. నిమ్మకాయ పిండుకొని తినుడే, నిమ్మకాయ పిండుడు ఇక. తమ్మునికి అలా ముక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి, నచ్చట్లేదు, కట్ చేసుకుంటాను. సో ఇక చిన్నగా ఉన్నాయా మరి? పసుపు అయితే వేసేసినాం, మళ్ళీ ఒక్క 1 మినిట్ మూత పెట్టేసి తర్వాత అల్లం వేద్దాం. అల్లం వేసి కలిపేసుకొని మళ్ళీ చికెన్ ఇంట్లోకి వేసేసుకుంటే కథ ఇంకా దాన్ని ఉడకబెట్టి మంచిగా ముక్కు ఉడికినాక లాస్ట్కు నిమ్మకాయ కొత్తిమీర అందులో వేసినాం అంటే కథ మన గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అంట తమ్ముడు. అంతే, అట్లా ఉండాలి. మళ్ళీ చూస్తా అంటే మీకే ఊరిళ్ళు రావాలి చికెన్. రేపు మళ్ళీ చికెన్ వండుకోవాలి. మళ్ళీ రేపు కాదు ఇక, రేపు మన వీడియో చూడంగానే రాత్రి 9 అయినా పోయి చికెన్ తెచ్చుకొని వండుకోవాలి. మన చికెన్ వెళ్ళిపోతుంది లోపలికి. కేజీ ఉడుకుతుందా అసలు? ఇలా గిన్నె చిన్నగా ఉంది కదా, ఉడికిద్దాం. అది ఉడికిందాక కాన్సుడే. మొత్తం ఏలే మనకు ఇంకే. ఒక్క 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మొత్తం ఉల్టా పల్టా చేసుకొని సప్పరిద్దాం ఇక. అంతే సింపుల్ చికెన్ వండుడు, ఏదో పెద్ద బ్రహ్మసోద్యం ఏం కాదు. బ్యాచిలర్ రూమ్లో 9 సంవత్సరాలు ఉండి అన్ని కూరలు వండుకున్నాడు అలవాటు అయిపోయింది. కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నిమ్మకాయ అయితే పిండేస్తున్నాం. ఆల్రెడీ ఒక ముక్క అయితే పిండిన, వీడియో తీసుడు మర్చిపోయి. ఇప్పుడు ఇంకో ముక్క పిండేసి అట్లా ఒక్కసారి మూత పెట్టేసి తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోయిద్ది. ఉడుకు. వర్షం అయితే కొట్టలేగా, వర్షం అయితే భయం అయింది. వేస్తానా సామాన్ బాగుంది బయట, ఎందుకంటే వర్షం పడదంటే ఇక మోసమే. కొత్తిమీర వేసుకొని జస్ట్ కలపను, మళ్ళీ తినేటప్పుడు కలుపుతా. చాలు, మళ్ళీ బంద్ చేయాలి ఇక. మళ్ళీ గ్రేవీ దగ్గరికి అయిపోతుంది. కర్రీ వండడం కంప్లీట్ అయితే అయిపోయింది. కాసేపు ఇట్లా పక్కకు పెట్టేసి మొత్తం ఇవన్నీ చదిరేసుకొని బండిలో ఎక్కి తిందాం. ఎందుకంటే మళ్ళీ తీర అసలే వర్షం వచ్చేటట్టు ఉంది కదా, తీర ఇక్కడ కూర్చొని తినుడు మొదలు పెట్టినాం అనుకోర్రి, వర్షం అయితే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పి. సో ఇక్కడనే ఉంది మన బండి అయితే అక్కడ ఉంది కదా, అందులో పెట్టేసుకొని అన్నీ జరేసుకొని తినేసి. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, సుక్కలు పడతాయి, గాలి వస్తుంది, సుక్కలు పడతాయి. కొబ్బరి బొండ అయితే పర్లే దేవుని దయ వల్ల. ఓకే రైట్, మరి అన్నం తినేసి తర్వాత ముచ్చట పెట్టుకుందాం. మళ్ళా మామూలుగా ఉండొద్దు మనం వండేది చికెన్ కర్రీ. గ్రేవీ చాలా తమ్ముడు నెంబర్ 1 సూపర్. వాసన అయితే ఎక్సలెంట్ వస్తుంది. దంచుతుందా? రేపు మన సబ్స్క్రైబర్లు ఈ వీడియో చూసాక మన కూర కూడా అయిపోతుంది. అన్నం ఇలా మంచిగా అయిందన్న. అన్నం సన్న బియ్యం దంచితే మనం ఒక పూటలు తింటున్నాగా, గట్టిగా దంచితే. స్మెల్ చంపుతుంది కూర బాగా వస్తుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ ఎట్లుందో చూడాలి. ఉప్పు డబ్బా అయితే ఇక్కడ పెట్టినా తీసుకోవడానికి. ఓకే రైటా, మరి తినేస్తున్నా అన్నం. సో ఇవాళ ఎట్లాగో మనకైతే లోడ్ అయితే కాదు, రేపు అయితే లోడ్ అవుద్ది. రేపు లోడ్ అవుతుంది కాబట్టి ఇక ఈరోజు నైట్ అయితే ఇక్కడనే పడుకోవడం. మనకు రావులపల్లి ఆఫీస్ దగ్గర, రెడ్డి గారి ఆఫీస్ దగ్గర బండి ఆపేసుకున్నాం.
సో ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నా నోట్లో అయితే ఊరిళ్ళు ఊరుతున్నాయి, కూర వాసన వస్తా అంటే. ఎనీవేస్, మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి కంటెంట్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.